నమస్తే, నేను మీ అవతార్ అనసూయ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగణమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దగ్గుపాటి ప్రతాప్. మా అన్నగారైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి అనంతపురం పుర ప్రజలకు, నా తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మరియు నాయకులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలుగుదేశం. దగ్గుబాటి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నమస్కారం అండి. మా తమ్ముడు దగ్గుబాటి ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అభ్యర్థిగా గెలుపొందిన దగ్గుబాటి ప్రసాద్ గారికి దగ్గుబాటి గారి విలువకి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు గాని, తెలుగుదేశం కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని, బీజేపీ కార్యకర్తలు గాని అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. నేను నల్గొండ డివిజన్ చేసినాను. నరేంద్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు మా దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు ఎన్నికలకి గెలిపిస్తారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు. అన్న ఇంకా అభివృద్ధి చెందాలా, మన డివిజన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయన సాధిపడుతూ మన చేతనే సాయం చేయాలి. మేము ఆయన దృష్టిలో అనంతపురం ప్రజలకి దగ్గుబాటి ఆ పేరే చాలా అతి తక్కువ తిరగడము. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నెల ముందు సీట్ కేటాయించి ఆ నెలలో కూడా 15 రోజులు అవి ఇవి అని చెప్పేసి విపరీతమైన ఒత్తిళ్లు గురి చేసి దగ్గుబాటి అన్నకి ఎట్లయినా ఆయన డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేసి చాలా మంది ఇబ్బంది రకరకాలుగా. ఆ 15 రోజుల తర్వాత ఉన్న 15 రోజుల్లో ఒక జమ్ము లాంటి టీముని, తన సొంత టీముని ఏర్పరచుకొని 4 దిక్కుల 50 డివిజన్లకు పంపించి అందరినీ ఒక తాటిపై చేర్చి అఖండమైన విజయాన్ని అందించిన అనంతపురం ప్రజలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ సమయంలో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చి చెప్పినా గానీ అన్న సముదాయంగా స్వీకరించి అనంతపురం రూపురేఖలు మారుస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అనంతపురం పట్టణం తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అనంతపురం ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంత అభివృద్ధికి దగ్గుబాటి అన్న చాలా కృషి చేస్తాడని నమ్మి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్న విజయానికి తోడ్పడిన ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేము ప్రసాద్ గారిని గెలిపించిన అనంతపురం ప్రజలందరికీ శుభాకాంక్షలు. అనంతపురం ప్రజలకి దగ్గుబాటి అన్నను గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మొదటిగా దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అనంతపురం అర్బన్ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలతో కలిసి హ్యాపీగా, సంతోషంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్న ఈ వేళ దగ్గుబాటి ప్రసాద్ గారికి చాలా శుభాకాంక్షలు.
అలాగే ఆయన చాలా కష్టపడ్డాడు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక మాట ఎవరిని మాట్లాడుకోకుండా తనకు తెలిసిన విధంగానే రాజకీయం చేసుకొని ఈ రోజు అనంతపురంలో విజయం సాధించడం జరిగింది. భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అనంత విజయం దగ్గుపాటి విజయంగా భావించవచ్చు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దగ్గుపాటి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలున్నా మాకు ఏ చిన్న పని చెప్పినా కూడా మేము చేయడానికి ముందుతాము. అందుకనే అందరి దగ్గుపాటి గారికి ఆంధ్రప్రదేశ్కి శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవనీయులైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నా అభినందనలు. ఆయన సీట్ వచ్చినప్పటి నుంచి రాజకీయ కుతంత్రాలతో ఎంతో రాజకీయ అనుభవం లేకుండా గానీ ఈ రోజు ఈ కుట్రల కుతంత్రంతో రాజకీయ అనుభవం తెచ్చుకొని అనంత ప్రజల యొక్క గెలుపు దగ్గుపాటి గెలుపుగా భావించి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అనంతపురం పట్టణంలో ఈ రోజు 50 డివిజన్లు 4 పంచాయతీల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గారు, వెంకటేశ్వర ప్రసాద్ గారు అఖండ విజయం సాధించారు. ఇంతవరకు అనంతపురం అర్బన్ చరిత్రలో ఎప్పుడూ దక్కనటువంటి విజయము అన్ని బూతులలో అన్ని వర్గాల అన్ని మతాల ప్రజలు తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి ఈరోజు అఖండ విజయాన్ని చేకూర్చారు. ఈ విజయాన్ని పాల్పడిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి విజయము అనంత నగర అభివృద్ధికి, అనంతరం ఈ అసెంబ్లీలో కలిసి ఉన్న 4 పంచాయతీల అభివృద్ధికి ఇది ఒక కీలక మలుపు అవుతుందని మేము గట్టిగా నమ్ముతాం. మా బావగారైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినందుకు మొదటిగా అనంతపురం ప్రజలకు, కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు, జనసేన బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దగ్గుబాటి గెలుపు అనంతపురం మార్పులకు నాందిగా నేను తెలియజేస్తున్నాను. అనంతపురం ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలుపుకుంటాం. మా అన్నగారైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించారు. మరియు ప్రజలకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సహకరించారు. అందరికీ మా పేరున కృతజ్ఞతలు. అలాగే మేమందరూ మీ సేవ కోసం ప్రతి నిమిషం కేటాయించి అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం.